గుడి ధ్వంసం చేసి మసీదు కట్టారంటే కోర్టుకు వెళ్ళండి మేమేం చేయలేమన్నారు లోకల్గా ఉన్న అధికారులు. కోర్టుకు వెళ్తే కోర్టు అది నిజమా అని చెప్పి సాక్ష్యాలు పట్టరమ్మంది. సాక్ష్యాలు పట్టుకొచ్చి కోర్టుకి ఇస్తే ఈ ఇచ్చిన సాక్ష్యాలు కరెక్ట్గానే గుడిని ధ్వంసం చేసి ఆ పైన మసీదు కట్టారని, కాకపోతే ఇది ఫైనల్గా దీని కిందనే ఉందా లేదా అన్నటువంటి తేల్చేటటువంటి బాధ్యత ఎక్కడా బెజ్జాలు పెట్టకుండా డైరెక్ట్గా విజువలైజ్డ్ ప్రత్యేక సిస్టమ్ ద్వారా చేయమని చెప్పేసి 3D పిక్చర్స్ని రిలీజ్ చేయమని చెప్పేసి ఇవ్వమని చెప్పేసి సంబాల్ కోర్టు ఏదైతే ఆదేశించిందో ఆదేశాన్ని అమలు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన ఘర్షణ ఇదంతా చూసాం. అయితే ఇందులో కీలకమైనటువంటి పరిణామం అఖిలేష్ యాదవ్ నేతృత్వం సమాజ్వాదీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తుంటే ఎవరు దాడి చేసిన వాళ్ళకి చివరికి పాకిస్తాన్ వెపన్స్ కూడా వాళ్ళు వాడారు. 9 హిందువులు చనిపోయినటువంటి సంఘటన సందర్భంలో వాళ్ళకి సమర్థిస్తూ ముస్లింలని సమర్థిస్తూ హిందువులను విలన్లుగా చూపెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపున అక్కడ కనబడింది. ఇప్పుడు ఇందులో ఇంకొక కోణం ఏంటంటే లేటెస్ట్గా ఈ సంబాల్ వైలెన్స్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ మీదన ఇప్పుడు కేసు నమోదైంది. ఏమనయ్యా అంటే గౌరవ్ పాల్ అనేటటువంటి వ్యక్తి మీదన జరిగినటువంటి ఆ గౌరవ్ పాల్ వాళ్ళ ఫాదర్ తాజాగా సమర్పాల్ పోలీసులకి పూర్తి వివరాలని సమర్పించాడు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ స్టిక్కర్ వేసుకున్నటువంటి వెహికల్తో ముందు తన కొడుకుని గుద్దారని, వెహికల్తో వచ్చి ఆ గుద్దిన తర్వాత చంపేశారు అన్నటువంటి పాయింట్ని ప్రత్యక్ష సాక్షిగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇది పక్కాగా సమాజ్వాదీ పార్టీ స్కెచ్తోనే నడిచింది అన్నటువంటి విషయం బయటపడింది.